యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. మీరు ఒకని ఎడల ఒకళ్ళ ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందరు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో అయితే చాలా బాగుందండి. యువర్ స్ట్రాంగ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ విల్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ యు ఆర్ మై డిసైపుల్స్. మనము ఒకరి ఎడల ఒకరు చూపే ప్రేమను బట్టి ప్రపంచానికి మనము యేసు ప్రభువు శిష్యులమని తెలుస్తుంది అని ఇంగ్లీష్ బైబిల్ చెప్తోంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవ, సాయంకాల సమయంలో మా ప్రియ సహోదరులు ఇజ్రాయెల్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. గత 4 సంవత్సరాలలో మా మధ్య నుండి మీరు ఆయన్ని వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తాత్కాలికంగా ఆయన మా మధ్య నుండి వెళుతున్నప్పటికీ ఆయన మా సహోదరత్వంలో భాగం కనుక ఆయన ఉద్యోగరీత్యా ఆయన బాధ్యతలు నిర్వర్తించడానికి వెళుతున్నారు కనుక ఆయన మీ పరిచర్యను వదిలి వెళుతున్నారని మేము నమ్మటం లేదు ప్రభువా. ఆయన తిరిగి మాతో కలిసి పరిచర్య చేస్తారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఇది మీ ప్రేమను బట్టి కలిగినది, అది మనుషుల యొక్క బంధాన్ని బట్టి కలిగింది కాదు కనుక మేము మేమందరమును కూడా యేసు ప్రభు శిష్యుల వలె ఈ లోకంలో జీవించి ఈ లోకము మమ్మల్ని చూచి యేసు ప్రభు శిష్యులని నమ్మునట్లుగా మా పరిచర్యను వర్ధెల చేసినందుకు వందనాలు. సాయంకాల సమయంలో వాక్యదేవుడిగా మీరు ప్రత్యక్షమవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ వాక్కులను పలికించమని, దాని ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా సహాయం దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. డాక్టర్ గారు గూర్చి చెప్పి నేను ప్రారంభిస్తాను. డాక్టర్ గారు ఎవరో నాకు తెలియదు అసలు. ఇజ్రాయెల్ గారు, ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఇక్కడికి రాకముందు ఆయనకి నాకు ఎప్పుడు ముఖపరిచయం కూడా లేదు. డాక్టర్ గారి యొక్క మరదల గారు అంటే సిస్టర్ గారు చెల్లెలు గారు ఒక్కసారి మాత్రమే నేను చల్లపల్లి గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ సంఘానికి వచ్చారు. సహోదరి సిస్టర్ సలోమి గారు, ఆమె సింగపూర్లో ఉంటారు. ఆమె భర్తను అక్కడికి వచ్చినప్పుడు అక్కడ సంఘంలో నేను పరిచర్య చేసేవాడిని, వాక్య పరిచర్య చేసేవాడిని. అక్కడ ఉండే సేవకుడు నన్ను చాలా ప్రేమించేవాడు. ఎవరైనా గెస్ట్లు వస్తే మా ఇంట్లో పెట్టేవాడు, మా ఇంటికి భోజనానికి తీసుకొని వచ్చేవాడు. వాళ్ళు ఒకవేళ నైట్ స్టే చేయవలసి వస్తే మా ఇంట్లోనే పెట్టేవాడు. అట్లా ఈ సహోదరి సలోమి గారును ఆమె హస్బెండ్ ఇద్దరు వస్తే వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చారు ఆయన భోజనానికి. అప్పుడు నేను ఏం పెట్టానో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు సిస్టర్ చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నా వైఫ్ అప్పుడు సహోదరుని సొంత వాళ్ళలాగే ట్రీట్ చేశారు అని చెప్తా ఉన్నారు. అది దేవుని ప్రేమను బట్టి మేము అట్లా ప్రేమించాం. తర్వాత నేను మర్చిపోయాను అసలు వారు సంగతి నాకు తెలియదు. సడన్గా 2015 ఆ ప్రాంతంలో సహోదరి సలోమి గారు నా ఫేస్బుక్లో చూసి, ఆర్ యు బ్రదర్ సుధీర్ దట్ వీ మెట్ ఎట్ చల్లపల్లి అని ఒక క్వశ్చన్ మార్క్ ఒక మెసేజ్ పెట్టారు అక్కడ. నేను ఎస్ సిస్టర్ అంటే ప్లీజ్ గివ్ యువర్ ఫోన్ నెంబర్ అని రాశారు అందులో. నేను అందులో అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇస్తే వెంటనే ఫోన్ చేశారు ఆమె నాకు. ఫోన్ చేసి బ్రదర్ బాగున్నారా, నేను మీ ఇంట్లో మేము ఒకసారి భోజనం చేసాం అని చెప్పారు. సిస్టర్ సలోమి గారు, డాక్టర్ గారు కాదు. అట్లా నా సిస్టర్ అన్నాను. అయితే ఏదో మాటల సందర్భంలో నేను అప్పుడు మీరు కట్టించిన బేతని చల్లపల్లి సంఘాన్ని నేనే కట్టించాను అక్కడ, అంటే బిల్డింగ్ని. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు అది చాలా బాగుందని వాళ్ళు ఆ రోజు చెప్పారనమాట. ఇప్పటికైనా మీతోటి నేను మా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం,
మీతోనే కట్టిస్తాను అని అన్నారు ఆవిడ. అట్లానే సిస్టర్ అంటే నేను గుంటూరులో నాకు స్థలం ఉంది, మీరు వచ్చినప్పుడు చెప్పండి అన్నారు. ఆ తర్వాత మా ఇద్దరికి అసలు కాంటాక్ట్ లేదు. తర్వాత 2016 చివరిలో లేకపోతే 2017 బిగినింగ్లో ఆ సిస్టర్ వాళ్ళ బావగారు అబ్బాయి పెళ్ళయింది. నన్ను మర్చిపోకుండా పెళ్ళికి పిలిచారు ఆవిడ. వచ్చినప్పుడు మీకు సైట్ కూడా చూపిస్తాను బ్రదర్ అని. సరే అని నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నేను స్ట్రేంజర్, ఎవరు తెలియదు. ఆ సిస్టర్ ఉన్నారు, సింగపూర్ సిస్టర్ ఉన్నారు, నన్ను రిసీవ్ చేసుకున్నారు, కానీ ఎవరు తెలియదు. అప్పుడు డాక్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. అయిన కొద్ది కాలానికే డాక్టర్ గారు లేదు ముందే డాక్టర్ గారు ఇక్కడికి వచ్చేసారు. అప్పటికి పెళ్ళి అవ్వక ముందే డాక్టర్ గారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. సడన్గా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి డాక్టర్ గారు ఇక్కడికి మా బావగారు వస్తూ ఉన్నారు, అక్కడ మందిరంలో ఉంటారు, కొంతకాలం ఆయనకు రూమ్ దొరికే వరకును బ్రదర్ అకామిడేట్ చేయండి అంటే, లేదు సిస్టర్ మందిరంలో ఉండవలసిన పని లేదు, మా ఇంట్లో పెడతాను నేను, మీరేం ఫీల్ అవ్వకుండా నన్ను నేను అన్న తర్వాత డాక్టర్ గారి నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతానన్నాను. డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. మాట్లాడిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడితే నేను జాయిన్ అవ్వడానికి వచ్చాను బ్రదర్, అక్కడ ఉన్నాను, అయిపోగానే మీకు ఫోన్ చేస్తా అన్నారు. వెంటనే 4 గంటలకు ఎప్పుడో ఫోన్ చేశారు బ్రదరు, ఆగస్ట్ నెలలో 2017. అప్పుడు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకొని, మా బాబు ఉన్నాడు అప్పుడు, మేమిద్దరం కలిసి వెళ్ళి తీసుకొచ్చాం మా ఇంటికి. అదే చూడడం, నేను డాక్టర్ గారిని అంతవరకు చూడలా, అది ఫస్ట్ టైం డాక్టర్ గారిని చూడడం. ఆయన ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు, నేను కూడా అట్లానే మాట్లాడుతూ ఉన్నాను. మీరు మా ఇంటికి రండి, మీరు మందిరానికి వద్దు, మా ఇంట్లో ఉందరు కానీ సిస్టర్ గారికి నేను చెప్పానని ఇంటికి తీసుకొచ్చా. అప్పుడు నాన్నగారు హాల్లోనే కూర్చొని ఉన్నారు. కూర్చున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు, నాన్నగారును డాక్టర్ గారును. అప్పుడు పెద్దను ఉండేవాడు, మా పెద్ద బ్రదరు. నేను పరిచర్యలో పెద్దగా ఏమీ యాక్టివ్గా ఉండేవాడిని కాదు. పెద్దను ఉండేవారు, పెద్దను కూడా మాట్లాడారు. మాట్లాడిన కాసేపటికి డాక్టర్ గారిది నాన్నగారిది హృదయాలు కలిసిపోయాయి. మీరు పరిచర్య చేస్తారా అంటే, పరిచర్య చేస్తాను, అక్కడ యాక్టివ్గా చేస్తానని చెప్పారు, అంతే. అప్పటి నుంచి నాన్నగారు నాకంటే ఎక్కువగా ఆయన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ నెక్స్ట్ వీక్ నుంచే ఇక్కడ పరిచర్య చేయడం మొదలుపెట్టారు. తర్వాత కొద్ది కాలానికి నేను అక్కడికి గుంటూరు వెళ్ళడం జరిగింది, వాళ్ళు బిల్డింగ్ కట్టించడం ఇవన్నీ తర్వాత జరిగాయి. ఇట్లా డాక్టర్ గారు నాకు పరిచయం, అంటే అసలు ముఖ పరిచయం కూడా లేని ఒక క్రొత్త వ్యక్తి చాలా ఆత్మీయంగా, మొట్టమొదటి చూపులోనే ఆత్మీయంగా అయిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇదే, ఈ వాక్యం. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం వలన యేసు ప్రభు శిష్యులు అని లోకానికి తెలియబడుతుంది. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని బట్టే తెలుస్తుంది, అంతేగాని ఒకరినొకరు ద్వేషించుకుంటుంటే అబ్బబ్బా వీళ్ళు లోకస్తుల కంటే అన్యాయమైన వాళ్ళండి అని అంటూ ఉంటారు. ఈ దినాల్లో క్రైస్తవులు అనేక మందికి లోకం అయిపోవడానికి కారణం ఏంటంటే ఏకత్వం లేకపోవడం, ప్రేమ లేకపోవడం. బైబిల్ స్టడీలో పదే పదే ఇదే విషయాన్ని గత 3 వారాలు 4 వారాలుగా ప్రస్తావిస్తూ వస్తున్నాం. ప్రేమ లేకపోవడం ద్వారా ఇది కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరికి కామన్ ఎజెండా ఒకటే, డాక్టర్ గారు దేవుణ్ణి ప్రేమిస్తారు, మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తాం, కనుక మనం ఒకరినొకరు ప్రేమిస్తాం, అంతే. చిన్న ఫార్ములా, అంతకు మించి ఏం లేదు. బైబిల్ గ్రంథంలో ఈ సహోదరత్వాన్ని గురించి ఒక బ్యూటిఫుల్ పోయం ఉంటుంది. సొలొమోన్ అనే ఆయన యాత్రా కీర్తనలాగా రాశాడు. యాత్రా కీర్తనలు అంటే ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడానికి కొండ మీదకి వెళ్ళేటప్పుడు, యెరూషలేం దేవాలయం ఎక్కేటప్పుడు ఈ పాటలు పాడతారు. అందులో సొలొమోన్ రాసింది 133వ కీర్తన. సొలొమోను చాలా జ్ఞాని, కవి కూడా. ఆయన ఏమని రాశాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాసి, అది 2 విధాలుగా ఉంటుందని 2 పిక్చర్స్ చూపించాడు ఆయన. మొట్టమొదటి పిక్చర్ ఏంటంటే, అది అహరోను తల మీద పోయబడి ఆయన గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం లాగా ఉంటుంది. అంటే పైనుంచి క్రిందకి దిగజారడం పరిమళ తైలం. రెండవ పిక్చర్ ఏంటంటే ఆయన చూపించింది, హెర్మోను కొండల మీదకి దిగివచ్చు
మంచు వలె ఉంటుంది. మంచు ఎలా ఉంటుందో తెలుసా? నేను మొన్న చూశాను, అమెరికాలో నేను వెళ్ళిన చోట చాలా మంచు పడ్డది, ఇంత ఎత్తు పడ్డది. దాని మీద కాలు పెడితే లోపలికి వెళ్తూ ఉండేది. అది ఎలా ఉంటుందంటే అర్ధరాత్రులు కూడా అది తళతళ మెరుస్తూ ఉంటుంది, తెల్లగా. అందులో ఎక్కడ మరక అనేది ఉండదు, అంత తెల్లగా ఉంటుంది అనమాట, గ్లిటరింగ్ వైట్. ఈ రెండు ఆయన చూపించిన పిక్చరు. మొట్టమొదటిది ఏంటంటే సొలొమోను చూపించిన మొట్టమొదటి పిక్చరు పరిమళ తైలం, తల నుండి దిగజారిన పరిమళ తైలం. అహరోను అనేది యాజకునికి సాదృశ్యం, ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువు కనుక యేసు ప్రభు శరీరం తల మీద పోయబడి, అంటే శిరస్సు మీద నుంచి పోయబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. అహరోను తల, గడ్డము, అంగీలు అంటే అది సంఘానికి సాదృశ్యం. శిరస్సు అంటే యేసు ప్రభు తల మీద పోయబడిన పరిమళ తైలం, అంటే దాని యొక్క వాసన, లేకపోతే యేసు ప్రభు యొక్క నామము. నీ నామము పోయబడిన పరిమళ తైలం అని పరమగీతాలు 2వ అధ్యాయంలో రాయబడ్డది. కనుక యేసు ప్రభు నామము యొక్క పరిమళం వ్యాపిస్తుంది. చూడండి, సెంటుని బట్టి మూసేస్తే ఎవరికి తెలియదు, సెంటు బాటిల్ ఓపెన్ చేస్తే మొత్తం చివరి వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అది యేసు ప్రభు యొక్క గుణాలని ప్రచురం చేయడం అవుతుంది, యేసు ప్రభు యొక్క ప్రేమని, యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని. యేసు ప్రభు స్వరూపం అంటే ప్రేమ. కనుక ఇది మొదటి పిక్చర్. అంటే సంఘం యొక్క శిరస్సు క్రీస్తు. కనుక క్రీస్తు శిరస్సు నుంచి క్రింద వరకు యేసు ప్రభు యొక్క గుణాలని లోకానికి చూపించే విధానంలో ఉంటుందని మొదటి పిక్చర్ చూపించాడు ఆయన. రెండవ పిక్చర్ ఏంటంటే మంచు అన్నాడు. హెర్మోను కొండల మీదకి దిగి వచ్చి మంచు. హెర్మోను కొండ అనేది హైయెస్ట్ మౌంటైన్ హోలీ ల్యాండ్లో. అది పరిశుద్ధ పర్వతం అని పిలుస్తారు దాన్ని. కనుక హెర్మోను కొండల మీదకి దిగి వచ్చే మంచు అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే పైనుంచి క్రింద వరకు కూడా పరిశుద్ధతే ఉంటుంది. ఎక్కడైతే యేసు ప్రభు నామము యొక్క పరిమళము వస్తూ ఉంటుందో అక్కడ పరిశుద్ధత అనేది ఉంటుంది. పరిశుద్ధత ఊరికనే రాదండి. పరిశుద్ధత దేని ద్వారా వస్తుందంటే వాక్యము ద్వారా వస్తుంది. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపానికి చోటు ఉండదు, పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. కనుక హెర్మోను కొండల క్రిందకి దిగవచ్చు పరిశుద్ధత దేవుని యొక్క వాక్యము ద్వారా సంఘానికి వస్తూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క గుణాలు. ఇవన్నీ పాత నిబంధనలో పిక్చోరియల్గా చూపించారు. దాన్ని రియాలిటీలో పౌలు గారు సంఘాన్ని గూర్చి ఆయన ప్రత్యక్షతను రాశారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైగా ఉన్నవాడే, అందరిలో ఉండి అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఇది సంఘం అంటే. డాక్టర్ గారికి నాన్నగారు ఏమవుతారండి? ఏమవరు. ఆయనది గుంటూరు, ఆయన భాష వేరు, మన భాష వేరు. ఆయన ఎప్పుడు చూడలేదు. ఇందాక సీన్ చూశారుగా మీరు. ఎందుకు? ఆయన హృదయంలోంచి వచ్చింది ఏడుపు. ఈయనకే ఆయనకే కూడా ఎందుకు వచ్చింది? ఇది మర్మం. ఏంటండి అది? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పోనీ మీరందరూ ఎందుకు వచ్చారు ఈవేళ? మీరందరూ ఎందుకు వచ్చారండి? పనులన్నీ మానుకొని ఈవేళ రెస్ట్ డే, ఆదివారం పొద్దుటి నుంచి సంఘంలో కూర్చొని ఉన్నారు.
ఎక్కడెక్కడి నుంచో పాపం రాజవొమ్మంగి ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏమన్నా షో జరుగుతోందా, లేకపోతే మంచి బిర్యానీ పెడతారనుకుంటున్నారా? ఎందుకు వచ్చారు? ఆయన్ని ప్రేమించారు కాబట్టి వచ్చారు. ఎందుకు ప్రేమిస్తున్నారు ఆయన్ని? ఆయన మీకు ఏమన్నా బంధువా? డాక్టర్ గారు మీకు ఎవ్వరికి బంధువు కాదు కదా. ఆయన ప్రాంతం వేరు, ఆయన ఉద్యోగం వేరు, అన్నీ వేరు ఆయన. కానీ మరి ఆయన ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారు? ఇదే మర్మం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరి పైగా నుండి మనందరిలో ఆయన వ్యాపించున్నాడు. అంటే నేను యేసుప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాను, యేసుప్రభువు నాలో ఉన్నాడు, ఆయన యేసుప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు, యేసుప్రభు ఆయనలో ఉన్నాడు. ఇప్పుడు ఒకరినొకరు, అదే యేసుప్రభు చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అంతకుముందు శిష్యులందరూ ఏమనుకునేవారు? నేను బాగా దగ్గర యేసుప్రభువుకి, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకునేవారు. యాకోబు యోహాన్లు అయితే మరీను జబుదయి కుమారులు అంటారు. యేసుప్రభు కుడి పక్కన ఒకళ్ళు ఎడం పక్కన ఒకళ్ళు కూర్చోవాలని పోటీ పడేవారు. యోహాన్ అయితే యేసుప్రభు రొమ్ము మీద అనుకునేవాడట ఎప్పుడూను, ఎందుకంటే నేను బాగా క్లోజ్ యేసుప్రభు. కానీ అది ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా వచ్చేది. కానీ యేసుప్రభు మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది అని చెప్పారు. కనుక ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే, చివరి దినాల్లో ఉన్నాం. యేసుప్రభు దినాల్లో లేము మనం, చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే, ప్రేమ చచ్చిపోయింది సంఘాల్లో. హెబ్రోన్ సంగతి చూశారుగా. హెబ్రోన్ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. హెబ్రోన్లో ఎంత ప్రేమ ఉండేదంటే, బక్సింగ్ గారు వచ్చినప్పుడు, నా చిన్నప్పుడు 1970 ఆ ప్రాంతంలో నిడదవోలు వస్తే సంతోషమే ఉండేది అందరి మొహాల్లో. ఏం ఉండేది కాదు, ఉట్టి సాంబార్ అన్నం కూడా ఎప్పుడుకో తినేవారు, కానీ అందరూ సంతోషంగా ఉండేవారు. అన్న అన్న, అక్క అక్క అన్న పదం తప్ప ఏం ఉండేది కాదు. వాళ్ళు తినేది సాక్రిఫైస్ చేసి ఇంకోళ్ళకి ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి లేదని చెప్పేవారు. అంత ప్రేమ ఉండేది ఒకళ్ళ పట్ల ఒకళ్ళ. అది కపటమైన ప్రేమ కాదు, నిజమైన ప్రేమ ఉండేది. మేము అవన్నీ చూసాం. నా చిన్నప్పుడు అవన్నీ చూశాను. సుందర్ సింగ్ గారు అని ఒక ఆయన ఉండేవారు తణుకులో, భీమవరంలో క్రిస్టఫర్ గారు అని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళకి ఏం ఉండేది కాదు, ఏమే కానీ ఉండేది కాదండి. నాకు తెలుసు, ఒక్కొక్క ఆదివారం పస్తులు ఉండేవారు వాళ్ళు. కానీ ఎంత ప్రేమించేవారంటే, అవి ఉన్నదాన్నే అందరికీ పెట్టి అందులో వాళ్ళ ప్రేమ చూపించేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఏ సంఘానికైనా వెళ్ళండి, సేవకులు ఉండే చోటకి చచ్చిపోయింది ప్రేమ. బేర్షబాలో ఇంకా ప్రేమ బ్రతికి ఉంది. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు కనుక, ఆయన శిష్యులుగా ఉన్నారు కనుక. అట్లా ప్రేమించకపోతే మీరు ఈవేళ రారు. నేను మిమ్మల్ని ఏదో పొగడ్డానికి నేను చెప్పటం లేదండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది, బోధించేవాళ్ళు మాత్రం ఉదాసీనంగా ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఈ ప్రేమను గురించిన వార్త వినపడటం లేదు. చూడండి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో, బోర స్పష్టముగా ఏమండి, మళ్ళీ చదవండి. బూర స్పష్టముగాని ధ్వని ఇచ్చినప్పుడు ఈ యుద్ధమును, ఇది అర్థమైందండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, అంచె దినాల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే, బూర స్పష్టముగాని ధ్వని ఇస్తూ ఉందంట. బూరధ్వని దేనికంటే, యుద్ధానికి అలర్ట్ చేయడానికి. విశ్వాసికి ఈ లోకంలో ఆత్మీయ యుద్ధం. ఎందుకంటే పోరాడేది ఎవరితోటి? లోకంతో. బోధకులందరూ కూడా
ఇప్పుడు బోధలన్నీ స్పష్టం కాని ధ్వనిచ్చే బూరలు. యుద్ధానికి సిద్ధపడమని చెప్పేది బూరలు కాదయ్యి. ఎక్కడ లోపల గుడ్డు బుర్రలో పువ్వు అని వస్తూ ఉంటారు, ఎవరికి వినపడదు. కనుకనే ఈ విశ్వాసులు ఎవరు యుద్ధానికి సిద్ధపడటం లేదు. లోకంతో యుద్ధం చేయలేకపోతూ ఉన్నారు, సాతానుతో అసలు యుద్ధం చేయలేకపోయి చతికిలు పడతా ఉండి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఏంటంటే బూర స్పష్టము కాని ధ్వని చేస్తూ ఉంది. బూరధ్వని అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధించగలిగితే మనము లోకంతో పోరాడగలము, లేకపోతే సాతానుతో యుద్ధం చేయగలం. కానీ ఆత్మ ఉన్నదంటున్నారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ స్పష్టం కాని ధ్వని వస్తూ ఉంది. దౌర్భాగ్యమైన స్థితి. ఇట్లాంటి సమయంలో మనం అందరం యుద్ధానికి సిద్ధపడి ఉన్నాం. బెర్షెబా సంఘం ఎందుకు? వాక్యం బోధించబడతా ఉంది, స్పష్టమైన ధ్వని వస్తూ ఉంది. డాక్టర్ గారిది ఇంకా పెద్ద ధ్వని వస్తుంది, నేనైతే మెల్లగా చెప్తాను. కానీ డాక్టర్ గారు బూర శబ్దం చెవులు గింగిరమంటాయి, గుండెలు ఎదిరిపోతాయి. ఎందుకంటే బూర స్పష్టమైన శబ్దం చెప్పాలా లోకంతో యుద్ధం చేయాలంటే. పువ్వు అని అక్కడ ఉత్తా ఉన్నారనుకోండి, మనం యుద్ధం చేయలేము, చతికిల పడతాం. మనం అందరం యుద్ధ సైనికులమే. ప్రతి విశ్వాసి కూడా యుద్ధ సైనికుడు. యేసుక్రీస్తు యొక్క మంచి రాణువవాడు పౌలు. అందుకని తిమోతికి రాస్తా ఎగ్జాంపుల్ చెప్పిన, మంచి సైనికుల వలె పోరాడు. మనం ఎవరితో పోరాడాలా? లోకంతో, పాపంతో పోరాడాలా. దీనికి ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో నెహెమియా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన బూర స్పష్టమైన ధ్వని ఇచ్చాడట. చూడండి, నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. కొద్ది భాగమే చదవండి, అంతా వద్దు. 8 ఏమండి? 7వ నెల రాగా ఏక మనస్కులే. ఎక్కడితో ఆపాడు? ఈయన బూర శబ్దం వినిపించాలనుకున్నాడు. బూర శబ్దం రావడానికి అందరూ అలర్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే వారందరూ ఏక మనస్కులు. నెహెమియాకు ఒక టాస్క్ అప్పచెప్పబడ్డది. నెహెమియాకు అప్పచెప్పబడిన టాస్క్ ఏంటంటే గోడ కట్టడం. యెరూషలేము గోడ పడిపోయింది. ఈ దినాల్లో సంఘం యొక్క గోడ పడిపోయి ఉంది. ఎంతో పటిష్టంగా కట్టబడిన గోడ అనుకున్నారు హెబ్రోను. ఇటకకి పీకి పడేశారు. అన్యజనుల కంటే అన్యాయంగా. నేను ఏ ఈ టెంపుల్కి అందులో ఉండే భక్తులు, అందులో దాన్ని నిర్వహించే వాళ్ళు కొట్టుకోవడం, టీవీలో రావడం ఇంతవరకు చూడాల. వాళ్ళే సర్దేసుకుని అక్కడ ఏదో చిన్న న్యూస్ వస్తుంది. కానీ టీవీ న్యూసుల్లో కొట్లాడుకున్నది, ఒకళ్ళనొకళ్ళు తోసుకున్నది, అరుచుకున్నది, బూతులు తిట్టుకున్నది అన్నీ కూడా టీవీలో వస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైన స్థితి. ఎందుకంటే వాళ్ళకి బూర శబ్దం లేదు అసలు. వాళ్ళు పోరాడేది లోకంతో కాదు, ఒకరితో ఒకరు. వాళ్ళకి బూర శబ్దం ఎందుకు? నేను ఇది కించపరచడానికి చెప్పడం లేదండి. నెహెమియా పరిస్థితి అప్పట్లో బాగుందనుకుంటున్నారా? బాలేదు, కోఆపరేషన్ లేదు. కానీ నెహెమియా ఏంటంటే బూరధ్వని స్పష్టంగా వినిపించేటట్టు చేశాడు. వాళ్ళందరినీ ఏక మనస్కుల్ని చేశాడు. చూడండి, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే అప్పుడున్న పరిస్థితి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడను మీరు చూసి ఉన్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రకారం మరలా కట్టుదము రండి. లెటస్ బిల్డ్, కమ్ లెటస్ బిల్డ్. చదవండి 18. నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతుని, అందుకు వారు
మనము కట్టుటకు పూనుకొందమో రండని, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకోండి. అంతవరకు నీరసంగా ఉన్నారు వీళ్ళు. ఈయన బోర శబ్దం ఇచ్చాడు. ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. ఇంకేం కావాలా? రాజుగారు ఆయన చెప్పింది వేరే. మెయిన్ ఏంటంటే దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. అది అలర్ట్ చేయడం, బోర శబ్దం వినిపించడం అంటే దేవుని కరుణాహస్తం మనకి తోడుగా ఉంది. 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూడండి. అయినను పనిచేయటకు జనులకు మనస్సు కలిగి ఉండను కనుక మేము గోడను కట్టుచుంటమి. అప్పుడే సగం పని చేశారు. ఎందుకు చేయగలిగారు? మనస్సు కలిగి, దేవుని పని చేయడానికి మనసు కలిగి ఉన్నారు. ఎందుకంటే నెహెమ్యా లాంటి నాయకుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉందండి అనేసి. దేవుడు ఎందుకు పంపిస్తాడంటే సేవకుల్ని ఎంకరేజ్ చేయడానికి. చాలామంది డిస్కరేజ్ అవుతూ ఉంటారు. ఆయన ఏంటండి తిట్టేస్తూ ఉంటారండి, కోపంగా అరిచేస్తూ ఉంటారండి అనేసి. అది మనల్ని కించపరచడానికి కాదు, మనల్ని ఎంకరేజ్ చేయడానికి. సేవకులను ఆయన పంపించేది. ఆయన వృత్తికి డాక్టర్ కానీ దేవునికి సేవకుడు ఆయన. నెహెమ్యా లాగా ఇక్కడికి పంపించాడు ఆయన. అందుకని కట్టుదాం రండి, కొన్ని అడ్డంకులు ఉన్నాయి మనకు, అయినా సరే కట్టుదాం రండి అనేసరికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కనుక ఇది సాధ్యమైంది. అది ఇంగ్లీష్లో చక్కగా ఉందండి. ఇన్ ద లాస్ట్ అట్ లాస్ట్ ద వాల్ వాజ్ కంప్లీటెడ్ టు హాఫ్ ఇట్స్ ఒరిజినల్ హైట్ అరౌండ్ ద ఎంటైర్ సిటీ ఫర్ ద వర్కర్స్ వర్క్డ్ హార్డ్. వాళ్ళు పని చేయడానికి మనసు కలిగి ఉన్నారంటే కష్టపడి పని చేయడానికి మనసు కలిగి ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనకి ఎంత పెద్ద సవాల్ ఎదురైతే మనం అంతా నిబద్ధత కలిగి పని చేయగలం. ఆయన ఎప్పుడు సవాలే ఇసురుతూ ఉంటారు. డాక్టర్ గారు ఇలా చేయగలరా, మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి సవాలు ఎదురుతూ ఉంటారు. ఎంత పెద్ద సవాలు అయితే అంత నిబద్ధతతో దేవుని పని చేయాలి. చూడండి, ప్రిస్కిల్లా అకుల అనే వాళ్ళ దగ్గరికి అపోలో ఆయన పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? అక్కడ ప్రిస్కిల్లా అకుల అపోలోని ఎంకరేజ్ చేశారా, అకుల ప్రిస్కిల్లాని ఎంకరేజ్ చేశారా? మీరు చదవండి అపోస్తుల కార్యాల్లో. ఎవరు ఎంకరేజ్ చేశారు? మ్యూచువల్. అపోలోకేమో పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, అందుకని దాన్ని వివరించి చెప్తా ఉన్నాడు. అకుల ప్రిస్కిల్లాకేమో యేసు ప్రభు పాత నిబంధనలో ఎలాగా వాగ్దానం చేసి ఆయన తిరిగి రక్షకుడిగా వచ్చాడో వీళ్ళకి బాగా తెలుసు. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త వీళ్ళకి తెలుసు. అందుకని అకుల ప్రిస్కిల్లా ఏం చేశారు? ఆయనకు బైబిల్ అంతా బాగా తెలుసు కనుక అపోలోకి వీళ్ళు ఆయన్ని ఎంకరేజ్ చేశారు, ఈయనేమో వాళ్ళని ఎంకరేజ్ చేశారు. మ్యూచువల్. అది సంఘం యొక్క ప్రత్యక్షత. మన నుండి ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, మనకెన్నో విషయాలు ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, బేర్షబా లాంటి సంఘాన్ని నేను చూడలేదని అంటూ ఉంటారు. పొగడానికి చెప్తా లేదండి, మీరు ఇప్పుడు భుజాలు ఎగరేసుకొని బేర్షబా మేము గొప్పడం అనుకుని శబాష్ అనుకుంటూ ఉంటారేమో. ఆయన ఇక్కడికి వెళ్ళా చెప్తూ ఉంటారు, భలే సంఘం అండి మీద అనేసి. ఎందుకున్నది ఇలాగా? వాక్యంతో పెంచబడతా ఉన్నాం, మనం కట్టబడతా ఉన్నాం గోళ్ళగా పటిష్టంగా. ఎప్పుడైతే అది పోతాదో, ఈ ఒకళ్ళనొకళ్ళు మనం చేసుకునేది పోతాదో, గోడ పడిపోద్ది, హెబ్రోను గోడ పడిపోయినట్టు. కనుక మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాగా పంపిస్తూ ఉంటాడు. ఇది మ్యూచువల్. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోగలరు. మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా లోకము మనము యేసు ప్రభు శిష్యులు అని తెలుసుకుంటుంది.